1889లో ఈఫిల్ టవర్ మొదట్లో తాత్కాలిక నిర్మాణం మాత్రమే. అవును, మీరు విన్నది నిజమే. 1889 ప్యారిస్ వరల్డ్ ఎక్స్‌పో కోసం ఫ్రెంచ్ రెవల్యూషన్ 100వ సంవత్సర వార్షికోత్సవానికి నిర్మించారు. ఇది 20 సంవత్సరాల తర్వాత 1909లో కూల్చేయాలని ప్లాన్ చేశారు. గుస్తావ్ ఈఫెల్ దాన్ని డిజైన్ చేశారు. ఇతనే 80% ఖర్చు భరించాడు కాబట్టి కొంతకాలం ఉండవచ్చని అనుమతించాడు. ప్యారిస్ ప్రజలు, ముఖ్యంగా కళాకారులు, రచయితలు చాలా ద్వేషించారు. నిర్మాణం మొదలైన కొద్ది రోజుల్లోనే 1887 ఫిబ్రవరి 14న లీ టైమ్స్ అనే ప్రముఖ వార్తాపత్రికలో ఒక ప్రతిపక్ష ప్రొటెస్ట్ లెటర్ ప్రచురించారు. దాన్ని ఆర్టిస్ట్స్ అగైన్స్ట్ ద ఈఫిల్ టవర్ అని పిలిచారు. లేఖలో టవర్ని యూజ్లెస్ మోన్స్టర్స్, వ్యర్థమైనది, భయంకరమైనది, టవర్ బబెల్, గోపురం లాంటిది, గిగాటిక్ బ్లాక్ ఫ్యాక్టరీ చిమ్నీ, పెద్ద నల్లని ఫ్యాక్టరీ అని తిట్టారు. అది ప్యారిస్ అందాలను, చరిత్రను, కళను దెబ్బతీస్తుందని, నోట్రేడేమ్, లూర్ ఆర్కిడ్ ట్రయంఫ్ వంటి మూమెంట్లను అవమానిస్తుందని ఆరోపించారు. గైడీ మౌపాసంత్ టవర్ పూర్తయ్యాక కూడా ద్వేషం తగ్గలేదు. అతను టవర్ మొదటి అంతస్తులో భోజనం చేసుకునేవాడట. ఎందుకంటే అక్కడ నుంచి మాత్రమే టవర్ కనిపించదట. కానీ రేడియో యాంటెనాగా ఉపయోగపడడం వల్ల రక్షణ పొందింది. 1899లో రేడియో టెక్నాలజీ ప్రయోగాలు మొదలయ్యాయి. గుస్తావ్ ఈఫెల్ స్వయంగా సైనిక అధికారులకు టవర్ను యాంటెనాగా వాడమని సూచించాడు. లండన్తో రేడియో సిగ్నల్స్ పంపడం సాధ్యమైంది. 1903, 1909లో సైనిక రేడియో స్టేషన్ ఏర్పాటు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో 1914, 1918 మధ్య జర్మన్ సందేశాలను ఇంటర్నెట్ సెప్ట్ చేయడంలో టవర్ కీలక పాత్ర పోషించింది. మార్నే యుద్ధంలో ఫ్రెంచ్ విజయానికి సహాయపడింది. దీంతో 1909లో కూల్చేయాల్సిన టవర్కు మరో 70 సంవత్సరాలు అనగా 1910 నుంచి అనుమతించారు. తర్వాత రేడియో, టెలిఫోనీ, టీవీ బ్రాడ్కాస్టింగ్ కోసం కూడా వాడారు. ఇప్పుడు ప్యారిస్ ఐకాన్ అయిన ఈ టవర్ మొదట్లో మోన్స్ట్రసిటీ అని తిట్టబడింది. కానీ సైన్స్ టెక్నాలజీ వల్ల రక్షణ పొంది ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ ల్యాండ్ మార్క్ అయింది.